హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. నేను తెలుసుగా పెద్ద మనిషి పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్స్వాడ ఎమ్మెల్యే అనమాట. ఈయన కొన్ని ఆసక్తికరమైన మరియు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. ఫస్ట్ మనం నేనేమో ఎందుకు అంటే మొండిగా ఒక 20 సార్లు నేను సీనియర్ ఎమ్మెల్యేనండి, నేను చెప్తుంటే కూడా పనులు అవ్వట్లేదు అంటే మంత్రులకి ఫోన్ చేస్తే 20 సార్లు ముఖ్యమంత్రికి, 20 సార్లు మంత్రులకి ఫోన్ చేస్తే ఎవరు దేకట్లేదు, పనులేం కావట్లేదు, బిల్స్ ఏం రావట్లేదు. అసలు పార్టీ మారిందే. ఈయన గెలిచింది బీఆర్ఎస్ నుంచి 2014లో, 2018లో, 23లో కూడా బీఆర్ఎస్ నుంచే గెలిచి అధికారం పోయిన తర్వాత జంపు కొట్టాడు. పెద్ద మనిషి యాక్చువల్గా. ఇప్పుడు రాజకీయాల్లో పెద్దోళ్ళు అంటే ఎలా ఉండాలండి, కొంత చెప్పే విధంగా ఆదర్శవంతంగా ఉండాల్సినవి. ఇలాంటి వాళ్ళే పార్టీలు మారుతూ ఉన్నారు. ఇప్పుడు నేను పార్టీ మారాడు, అదేంటే నేనేం పార్టీ మారలేదు, నేను ఇంకా బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్తున్నాడు. కోర్టులకి వాళ్ళందరికీ అబద్ధాలు చెప్తున్నాడు ఈయన. సో పార్టీ మారాడు, ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం బాగాలేదు. ఎవరైతే జీవన్ రెడ్డి ఉన్నాడో మన జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి జంపు. సరే, జీవన్ రెడ్డి అంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళ పరిస్థితే అట్లుంటే ఇక నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మీ పరిస్థితి ఏందో మీరే ఆలోచించుకోవాలి. అందరి పరిస్థితి ఇంతే ఉంటుంది వరుసగా. ఇప్పుడు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి పోయారో, దాన నాగేంద్ర, కడియం శ్రీహరి, వీళ్ళంతా ఎవరంతా పోయారో వీళ్ళందరూ కూడా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అందరూ ఇదే పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళకే దిక్కు లేదు. ఎప్పటి నుంచో ఉన్నోళ్ళ పరిస్థితే గందరగోళంగా ఉంది. ఇక మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? ఈయనేందంటే ఈసారి టగోటా మెయింటైన్ చేసి నెక్స్ట్ టైం ఆయన కొడుకుని దింపుదామని నేను ఐడియా. అది వర్కౌట్ అయితే లేదు. పార్టీ పరిస్థితి రోజు రోజుకి దారుణం అయిపోతుంది. అసలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిందే బిల్స్ కోసం, డబ్బుల కోసం, వాటి కోసం. అధికారంలో ఉన్నాం కదా, ఏమన్నా కొంచెం చేసుకోవచ్చు అని వెళ్ళాడు. అక్కడ పని అవ్వట్లేదు. ఓపెన్గా చెప్తున్నాడు. 20 సార్లు మంత్రికి ఫోన్ చేసి, 20 సార్లు ముఖ్యమంత్రికి ఫోన్ చేశా, సీనియర్ ఎమ్మెల్యే నా పరిస్థితి ఎలా ఉందా అని అంటాడు. అంటే ఇక్కడ 2 పాయింట్లు ఆలోచించాలి మనం. ఒకటి, ఈయన పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ పార్టీలో ఎక్కడా పనులు అవ్వట్లేదు. ఏ నాయకులకి పనులు అవ్వట్లేదు. ఓన్లీ హైడ్రా పనులు అవుతూ ఉంటాయి, మూసీ పనులు అవుతూ ఉంటాయి తప్ప, లేకపోతే భూములు సెటిల్మెంట్లు పనులు అవుతూ ఉంటాయి తప్ప ప్రజలకు పనికొచ్చే పనులు ఎక్కడా కావు. సెకండ్ పాయింట్, ఈయన కూడా నిజంగా ప్రజల కోసం ఏమైనా పనిచేసే రకం అంటే అంతేం కాదు. ఏదో సెటిల్మెంట్ అయి ఉంటుంది, అదేదో వర్కౌట్ అయి ఉంటుంది తప్పించి ఈయన కూడా ప్రజల కోసం ఏదో చేసే చర్యలు తీసుకునే రకం కూడా పెద్దగా కాదు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీలో కేవలం ఈ ఒక మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, కొంతమంది ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేలు, వీళ్ళ పనులే అవుతున్నాయి, వాళ్ళ ఫైల్స్ క్లియర్ అవుతున్నాయి, వాళ్ళ బిల్లు వచ్చేస్తున్నాయి తప్ప మిగతా వాళ్ళ పరిస్థితి దారుణం. ఇక ఈ 10 మంది బ్యాచ్ ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళాలో వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం. ఏదో సినిమాలో అన్నట్టు వైండింగ్లో కొట్టేసిన ఇల్లులాగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఉంచుకోలేరు, అమ్ముకోలేరు. కాంగ్రెస్ పార్టీలోనేమో ఎవడు దేకట్లేదు, ఏం పనులు అయితే లేవు. పోనీ వెనక్కి బీఆర్ఎస్కి వచ్చేద్దామా అంటే రానివ్వట్లేదు. బయటికి వెళ్దామంటే కార్యకర్తలు ఏడబడితే ఆడ ఆపేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, కనపడితే కొట్టేట్టున్నారు పరిస్థితి. సో ఈ 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇక సెకండ్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే వరుస పెట్టి కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి మొన్న వెళ్ళిపోయాడు, ఆయన బీఆర్ఎస్కి వెళ్ళాడు. ఇప్పుడు ఈయన మాట తీరు మొత్తం చూస్తుంటే ఈయన కూడా జారుకున్నట్టే కనపడుతున్నాడు. మరి గతంలో బీఆర్ఎస్ హ్యాండ్ ఇచ్చేయాడు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు చేర్చుకుంటారు లేదని సెకండరీ, కానీ బీఆర్ఎస్కి అయితే హ్యాండ్ ఇచ్చేట్టే, కాంగ్రెస్కి అయితే హ్యాండ్ ఇచ్చి బీఆర్ఎస్కి అయితే కనపడుతున్నాడు. వరుసగా ఇలాంటి సీనియర్ నాయకులంతా వెళ్ళిపోవటం ఎలా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీకి కొంత మైనస్గా అవుతుంది. గతంలో దాన నాగేంద్ర కూడా కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్గా మాట్లాడారు, కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్గా మాట్లాడారు. ఎవరైతే 10 మంది వెళ్ళారో వీళ్ళందరూ కూడా అంతే మాట్లాడుతున్నారు. గూడెం మహిపాల్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా అటు పోలేక ఇటు ఉండలేక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది వీళ్ళందరిది. కాంగ్రెస్ పార్టీ పని అయితే అయిపోయింది. మొత్తం ఎక్కడికక్కడ జనాలు తరిమి కొట్టే పరిస్థితి కనపడుతుంది. కేవలం హైడ్రా కోసం, భూములు పంచాయతీల కోసం వాడి పనులు అవుతున్నాయి తప్ప ప్రజలకు ఎక్కడ ఒరుగుతుంది లేదు, ప్రజలకు జరుగుతుందో లేదు, ప్రజలకు పెద్ద పొడుస్తుందేం లేదు. కాబట్టి ఎమ్మెల్యేల పరిస్థితి ఏది పక్క పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పరిస్థితి కాదు, అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే పరిస్థితి దిక్కులేనట్టు తయారవుతుంది. ఇంకా వాళ్ళ పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ టైంలో అంటే ఇంకా ఎలక్షన్స్కి ఇంకా 2 సంవత్సరాలు టైం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్లు, ఎంతో ఎప్పటి నుంచో ఉన్నోళ్ళు, ఇలాంటి పెద్దోళ్ళు వీళ్ళంతా జారుకుంటున్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడే మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంది.